పోస్ట్ మ్యాన్ అప్పలకొండ నవ్వలేదు. నన్ను చూస్తే సాధారణంగా చిరునవ్వు సిద్విలాసంగా అతని ముఖమంతా వెలిగిస్తుంది. ఆ కాంతి పరావర్తనం చెంది నా ముఖము స్విచ్ వేసిన గదిలా మారుతుంది. అప్పలకొండ నన్ను చూస్తే సంతోషంగా ఉండటానికి 2 కారణాలు నేను ఊహించుకుంటాను. అతన్ని నేను అన్న అని పిలుస్తాను. అలా పిలిపించుకోవడం అతడికి ఇష్టం. సాధారణంగా విద్యార్థులు ఏరా ఉత్తరాలు వచ్చాయా అనో, ఎంఓ వచ్చిందా అనో అడుగుతారు. అన్నా నాకేం తీసుకొచ్చావో ముందు చెప్పు అనేవాడిని. పత్రికల నుంచో ఆకాశవాణి నుంచో ఎంఓలు వచ్చే స్టూడెంట్వి నువ్వొక్కడివే కనబడుతున్నావు అని నవ్వేవాడు. ఏం ప్రచురించిన పత్రికలు, ఏం ప్రసారం చేసిన రేడియో వాళ్ళు అప్పట్లో ప్రతిఫలంగా 10 రూపాయలైనా పంపేవాళ్ళు. ₹0.50 అయినా నేను అప్పలకొండకు ఇచ్చేవాడిని. మా ఇద్దరి ముఖాల మధ్య ఆ విధంగా వెలిగే నవ్వు అతడి ముఖంలో ప్రత్యక్షం కాలేదు. ఇది రాత్రే వచ్చింది, పొద్దుటే ఇవ్వాలి. పరీక్ష రాసి బయటకొచ్చాక ఇద్దామని ఆగాను అన్నాడు. ఆ రోజు శుక్రవారం, 7వ పేపరు. 8 గంటలకే పరీక్ష. 11 అయింది, బయటికి వచ్చాను పరీక్ష హాల్లోంచి. పోయిన రాత్రి 2 గంటల దాకా చదువుకుని మరుక్షణం నిద్రపోయి 6:30కు లేచి మూసిన పుస్తకాలు మళ్ళీ ముట్టుకోకుండా కాలకృత్యాలు తీర్చుకొని ఇస్త్రీ బట్టలు వేసుకొని బ్రేక్ఫాస్ట్ తీసుకోకుండా ఏమన్నా తింటే నాకు నిద్ర వస్తుందని భయం. పరీక్ష హాల్లో నిద్రపోలేను కదా. కిళ్ళి నములుతూ నేను షోక్గా ఉన్నానని అనుకునేవాడిని. ఈలేసుకుంటూ పరీక్ష హాలుకు పోయేవాడిని. మిగతా కథని వచ్చే భాగంలో విందాం. మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. కరుణ సిరిమణి.